ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపాకటాక్షము ననుగ్రహించెను. దానియేలును దేవుడు గుర్తించాడు. మొత్తానికి అన్యుడైన కఠినుడైన నపుంసకుల అధిపతికి దేవుడు కటాక్షం కలగజేశాడు. దేవుని బిడ్డలు ఇరుకు, ఇబ్బంది, కష్టాలు, శోధనలు, వ్యాధి బాధలలోనున్న ఎంత కఠినులైనా ఎదిరించి, దూషించి, ద్వేషించి వారినైనా దేవుడు మార్చి వాళ్ళ మీద కృపా కటాక్షాలు కలగజేస్తాడు. మాకు ఆ భోజనం వద్దండి అన్నారు దానియేలు, భక్తాత్రయం, షడ్రక్, మేషక్, అబేద్నెగో. అయితే రాజు కఠినుడు, నపుంసకుల అధికారి కఠినుడు. వీరు తింటలేదని రాజుగారికి చెప్తే వీళ్ళ పరిస్థితి ఏమవుతుందో అందుకు గాను దానియేలు చేసిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నాడు. కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం, ఎవడు మా పైనున్న ఆఫీసర్, మా పైనున్న అధికారి, మా పైనున్న హెడ్ మాస్టర్, మా పైనున్న ఫలానా వాళ్ళు చాలా కఠినులండి, లోగడ ఉన్నవారి లాంటి వారు కాదండి, ఈ మధ్యకాలం జాబ్లోకి వచ్చిన ఆయన మమ్మల్ని టార్గెట్ చేస్తాడండి, చాలా విసిగిస్తున్నాడండి అని చాలాసార్లు వింటూ ఉంటాం. ఏం లేదు, దేవుని సన్నిధిలో వారు మనల్ని ఎంత విసిగించినా ప్రార్థించడమే మన యొక్క కర్తవ్యం. మీరు ప్రార్థన చేయండి, వీలైతే ఉపవాసం ఉండి ప్రార్థించండి. కొన్ని దినాలలో ఆ అధికారి, ఆ ఆఫీసర్, ఆ మేనేజర్, లేదా ఆ హెడ్ మాస్టర్, లేదా ప్రిన్సిపాల్, ఆ అధికారి మీ ఎడల మంచి మనస్సు కలిగిన వాడుగా అవుతాడు. కారణం మీరు ప్రార్థన చేశారు గనక. ఇలాంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనకు చాలా జ్ఞాపకం వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు స్త్రీలు ప్రార్థిస్తూ ఉంటారు, మా భర్తకి ప్రార్థన అంటే ఇష్టం లేదండి, చాలా ఇబ్బంది చేస్తున్నాడు, చాలా శ్రమ పెడుతున్నాడు అన్నట్లుగా కొన్నిసార్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అయినా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థించినప్పుడు వాళ్ళ భర్తలకి, భార్యల మీద కటాక్షం దేవుడు కలగజేశాడు. నిజంగా ఆ శక్తి ప్రార్థనకు మాత్రమే ఉన్నదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చెరసాలలో అన్యాయంగా వేశారు యోసేపుని. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దేవుడు అధిపతికి యోసేపు మీద కటాక్షము కలగజేశాడు. ఎలాంటి అంటే ఒక యోసేపు పోస్ట్ మారింది. ఆలన అందరి చెరసాలలో ఉన్న వారిని ఈయనే ఆలన పాలన కనుక్కునేలాగా ఆ దేవుడు కలగజేశాడు. ఎంత గొప్ప విషయం! యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా, పరిశుద్ధత కలిగిన వాడిగా అతను జీవించాడు. మొదట పరిశుద్ధత, రెండోది ప్రార్థన. అలాగుని చేసినప్పుడు మన మీద అధికారులకు దేవుడు కటాక్షమును కలగచేసే దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో ఉంది కదా, 39వ అధ్యాయము 21 నుండి 23వ వచనం వరకు ఆది కాండంలో, అతడు యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలగజేసెను. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అది మన పని కాదు, దేవుని పని. మొదటి యోసేపు మీద దేవునికి కనికరం కలిగింది, తర్వాత అధిపతికి కటాక్షం కలిగినట్లు దేవుడు చేశాడు. కనుక కనికరించే దేవుడు, కటాక్షం కలగజేసే దేవుడు మన దేవుడు. యోసేపు ఖైదీల మీద నాయకుడిగా, యజమానుడిగా చేయబడినాడు. ఖైదీలందరి చేత అతడే పనులు చేయించేవాడు. ఎంత గొప్ప దీవెన! చెరసాల్లో కూడా మన నమ్మకస్తులుగా ఉంటే ఏ స్థలంలో ఉన్నా దేవుడు మనకు తోడై ఉంటాడు. ఇశ్రాయేలుని ఎంత ఇబ్బంది పెట్టారు ఐగుప్తీయులు, వాళ్ళ కష్టాజితాన్ని ఎంత దోచుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలు సరైన తిండి పెట్టక వారిని ఒక కూలీలాగా, ఒక పాలేరులాగా, ఒక పనికిరాని వారిగా, ఒక దాసీలుగా ఉన్నవాళ్ళు ఈరోజు వెళ్ళిపోతున్నారు వారి దేశాన్ని విడిచి. అయితే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏమో అని మహాకోపంతో నడవలసింది బదులుగా
ఐగుప్తీయులకి మహాకోపం ఉండాలి, ఇశ్రాయేలు వెళ్ళిపోతున్నారని. కానీ వారి కటాక్షములు గలవారై పిలిచి, ఇవిగో నగలు, ఇశ్రాయేలారా ఇదిగో వస్త్రాలు, ఇవిగో వస్తువులు పట్టుకెళ్ళండి అని ప్రేమతో ఇచ్చి సాగరంపుతూ ఉన్నారు. తీసుకొని వెళ్ళండి అని వీధుల్లోకి విసిరేస్తున్నారు. వెళ్ళిపోయేవారు ఇక తిరిగి రారు అని వారికి తెలిసియే ఇస్తున్నారు. కారణం, దేవుడు ప్రజల ఎడల ఐగుప్తీయులకి కటాక్షం కలగజేశాడు. వారు వారికి కావలసిన వాటన్నిటినీ కూడా ఇస్తున్నారు. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకున్నారు. బంగారు నగలతో, వెండి నగలతో, వస్త్రములతో, సర్వ సమృద్ధితో వారు బయలుదేరారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తీయులు ఇశ్రాయేల్ని ఎంత బాధించారో, ఎంత హింసించారో, ఇప్పుడు వెళుచున్న వారి మీద వారికి దేవుడు కటాక్షం కలగజేస్తే ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఒక పెండ్లి కుమార్తెకు కట్న కానుకలు ఇస్తారు చూసారా, ప్రజెంటేషన్లు ఇస్తారు చూసారా, ఇచ్చి సాగనంపుతారు కదా, అలాగున ఇశ్రాయేలీని పెళ్లి కుమార్తెలాగా ఐగుప్తీయులు సాగనంపుతున్నారు. ఎంత కఠినులు ఐగుప్తీయులు! ఇశ్రాయేలు అంటే ఒంటి కాలు మీద వచ్చేసేవాళ్ళు. ఎన్ని బాధలు పెట్టారు! ఇశ్రాయేలు ఎన్నిసార్లు మొరపెట్టారు దేవుడికి, ఎన్నిసార్లు విసిగిపోయారు. దేవుడు వీళ్ళ మీద ఏ వ్యక్తులకైతే కఠినంగా ఉన్నారో ఆ వ్యక్తులు దేవుడు దర్శించాడు. అందుకే ఇశ్రాయేలీల మీద వారికి కటాక్షము కలిగిను. ఈ ఉదయ కాలమందు మీ ఎడల ఎవరైనా కఠినులుగా ఉంటే, మిమ్మల్ని అనవసరంగా అర్థం చేసుకుంటే, అపార్థంగా అర్థం చేసుకుంటే, మీ వంతు మీరు ప్రార్థించండి, పరిశుద్ధత కలిగి జీవించండి. వాళ్ళనే దిగి వచ్చేలాగా, వాళ్లే మిమ్మల్ని ప్రేమించేలాగా, వాళ్ళకే కటాక్షం కలిగేలాగా చేయగలిగిన దేవుడిని మీరు కలిగి ఉన్నారని మర్చిపోవద్దని నేను జ్ఞాపకం చేస్తున్నా. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు నిజంగా మీరు కటాక్షాన్ని కలగజేసే దేవుడి, దానియేలు మీద నపుంసకుల అధిపతికి కటాక్షం కలగజేశారు. మీరు ఏది తినాలనుకున్నారో అదే తినండి, రాజుగారి దగ్గర నేనేదో మేనేజ్ చేస్తా అన్నట్లుగా యోసేపు మీద చెరసాల నాయకుడికి కటాక్షము కలగజేశారు. ఇశ్రాయేలీల ఎడల ఐగుప్తీయులు కటాక్షం కలిగిన వారిగా, అది మామూలు విషయం కాదు, అది సామాన్యమైన విషయం కాదు. ఇశ్రాయేలీల ఎడల ఐగుప్తీయులకి కటాక్షం కలిగిందనేది ఈరోజు మా ఎడల ఎవరైతే కఠినులుగా ఉంటున్నారో, అర్థం చేసుకోలేని మనసుతో ఉంటున్నారు, వారితో మీరు క్లియర్గా మాట్లాడి అర్థం చేసుకునే మనస్సును వారికి అనుగ్రహించి మీ దీవెన వారికి వీరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ప్రాముఖ్యంగా ఈ దినము పెళ్లి రోజులు, పుట్టినరోజులు, బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకమైన దీవెనతో నింపి, సంబంధమైన పరసంబంధమైన ఆశీర్వాదాలతో నింపి, ఉద్యోగాలలో, వివాహాలలో మీరు తోడుగా ఉండి, ప్రతి కుటుంబంలో కూడా ఈ నెలలో శుభకార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలం మీ అందరికీ కూడా